డ్రైవర్ దృష్టి మెరుగైన దృష్టి ద్వారా రోడ్డు భద్రత. భారతదేశంలోని ప్రముఖ కంటి సంరక్షణ పద్ధతులలో ఒకటైన వాసన్ ఐ కేర్ డ్రైవర్లలో మెరుగైన దృష్టి మరియు సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులను నిర్ధారించడం లక్ష్యంగా రోడ్డు భద్రత అవగాహన చొరవ అయిన డ్రైవర్ దృష్టి ప్రచారాన్ని విజయవంతంగా ప్రారంభించింది. ఈ ప్రచారం జనవరి 11 నుండి ఫిబ్రవరి 11, 2026 వరకు కొనసాగుతుంది. క్రమం తప్పకుండా కంటి తనిఖీల ప్రాముఖ్యత, దృష్టి సమస్యలను ముందుగానే గుర్తించడం మరియు రోడ్డు ప్రమాదాలను నివారించడంలో మంచి కంటి చూపు పాత్ర గురించి డ్రైవర్లకు అవగాహన కల్పించడంపై ఈ ప్రచారం దృష్టి పెడుతుంది. డ్రైవర్ల కోసం ఉచిత దృష్టి పరీక్ష శిబిరాలు నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ నిపుణుల బృందం సమగ్ర కంటి తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ చొరవలో భాగంగా వాణిజ్య డ్రైవర్లకు వక్రీభవన లోపాలు, కంటి శుక్లం మరియు డ్రైవింగ్ మరియు రహదారి భద్రతను ప్రభావితం చేసే ఇతర కంటి సంబంధిత పరిస్థితుల వంటి సాధారణ దృష్టి సమస్యల కోసం పరిష్కరించబడుతుంది. తదుపరి చికిత్స అవసరమయ్యే వారిని మార్గనిర్దేశం చేసి అధునాతన సంప్రదింపులు మరియు సంరక్షణ కోసం సమీపంలోని వాసన్ ఐ కేర్ సెంటర్ కు పంపబడుతుంది. ఈ ప్రచారంలో ఉచిత కంటి శుక్లం, శస్త్రచికిత్సలు, పరిమిత స్లాట్లు అందించడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ప్రీ ఆపరేటివ్ ఇన్వెస్టిగేషన్స్ మరియు మందులు ఉన్నాయి. ఈ ప్రెస్ నోట్ లో వాసన్ ఐ కేర్ వైద్యుల బృందం పాల్గొంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా కలిసి కూర్చున్నది ఎందుకు అంటే, మన డ్రైవర్లు అని మనం అంటాము, కానీ అది వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేది మనము ఈ మధ్య చూసినట్టయితే మన ఒక ఆయన పేపర్లో ఇచ్చినారు. ఆయన హార్ట్ అటాక్ వస్తున్నా కానీ బండి బస్ అనేది పక్కకు పెట్టేసి, అంటే ఆ జనాలను కాపాడాలి అనేటువంటి ఆ స్పృహ మనలో కూడా ఎంతమందికి ఉంటుందో నాకైతే తెలియదు. మేము కేవలం ఒక్కొక్క పేషెంట్ చూస్తుంటాం కావచ్చు, కానీ అంతమందిని, అంటే ఎంత సామాజిక బాధ్యత ఉంది డ్రైవర్కి అనేది మనం అక్కడ చూడొచ్చు. అంటే అటువంటి వాళ్ళకు మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం బస్ స్టాండ్లో కూడా, బస్ డిపోలో మీరు చూసినట్టయితే అక్కడ రాసుంటే డ్రైవర్ అన్నా జరభద్రం అని ఉంటుంది. ఆ జరభద్రం అనేది ఆయన ఒక్కడికి ఆయన తీసుకోడు, ఆయన తీసుకుపోయే ప్యాసింజర్స్ ఎంతమందిని తీసుకుపోతాడు, రోజుకి ఎంతమందిని తీసుకుపోతాడు, ఆయన డ్యూటీ మొత్తం కూడా ఎంతమందిని తీసుకుపోతాడు. అంటే ఆయన కంటే కూడా ఆయన తీసుకుపోయే జనాల మీద అంత ప్రేమ, అంత అభిమానం, అంత డ్యూటీ ఓరియంటెడ్ ఉంటారు అనేది మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. అయితే అటువంటి డ్రైవర్లకి చూపు సమస్యలు వస్తూ ఉంటాయి. మనం అంటే బస్సు కానీ, ట్యాక్సీ కానీ, లేకపోతే అయితే వాళ్ళకి ఏంటి జాగ్రత్తలు, వాళ్ళకు కూడా వాసన్ తరఫున ఏంది మా సామాజిక బాధ్యత అనేది మేము ఒక్కసారి ఆలోచిస్తే వీళ్ళకి చాలా మనం అనుకున్నట్టు. కాబట్టి వీళ్ళకి మనం ఏదైనా చేయాలి అని మా వాసన్ కార్పొరేట్ వాళ్ళు అనుకొని ఈ జనవరి 11 టు ఫిబ్రవరి 11 రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేది మా మేనేజ్మెంట్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. మరి ఏం చేయాలి ఆర్టికల్స్ కానీ, ఇన్వెస్టిగేషన్ దేంట్లో అయినా కానీ ఆ డిస్కౌంట్ అనేది సెపరేట్గా వాళ్ళకి. అయితే వాళ్ళకి ఏంటి అంటే, మేము ఆల్రెడీ మా మేనేజర్ ద్వారా కూడా వాళ్ళతో మాట్లాడితే కూడా మేము అసోసియేషన్ లాగా సపరేట్ కూడా ప్యాకేజ్ లాగా ఏదైనా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ మామూలుగా చూపు అనేది మనం చూస్తుంటాం, మనం మామూలుగా చూస్తాం, ఇట్లా స్ట్రైట్గా చూస్తుంటాం, కానీ డ్రైవర్ చూపు వేరు, మన చూపు వేరు. డ్రైవర్ మనం ఏదంటే మామూలుగా ఇట్లా వెళ్ళిపోతే సరిపోతుంది వెహికల్ నడిపేటప్పుడు, కానీ ఆయనకి సైడ్ విజన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెహికల్ ఎటు వస్తుంది, తర్వాత కొందరికి అప్ హీల్స్ ఉంటాయి, కొందరికి ఏమో ఇప్పుడు నైట్ పూట డ్రైవింగ్, పాపం వాళ్ళు ఓవర్ డ్యూటీ చేస్తుంటే ఒక్కోసారి నైట్ నిద్ర ఉండదు. మరి వాళ్ళకి చూపు ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. అందుకనే వాళ్ళకి ఆ విజన్ ఒకటి, తర్వాత పోతే విజువల్ ఎక్యూటీతో పాటు సైడ్ విజన్ అంటారు. అంటే జనరల్గా కొన్ని గ్లకోమా అట్లాంటి కేసెస్లో, రెటినైటిస్ పిగ్మెంటోసా ఇట్లాంటి కేసెస్లో మనకి సైడ్ విజన్ ఒక ట్యూబులర్ విజన్ ఉంటుంది అన్నట్టు. మరి అటువంటిది ఏమైనా, ఎందుకంటే అది ఒక్కోసారి బయటపడదు, అది స్లోగా ఎప్పటికో కానీ బయటపడకపోవచ్చు. మరి అటువంటి వాళ్ళకి ఏంటంటే మనం ముందుగానే స్క్రీనింగ్ చేస్తే, అంటే చిన్న ఎగ్జాంపుల్స్ నేను 2 చెప్పినాను, అది కామన్గా ఉండే ప్రాబ్లం. కాబట్టి మనం ఏంటంటే వాళ్ళనే కాకుండా వాళ్ళతో పాటు ప్రయాణించే ఆ ప్రయాణికుల్లో మనమే ఉండొచ్చు. కాబట్టి ఒకరోజు మనమే ఉండొచ్చు, దానివల్ల మనమే ఇబ్బంది పడదు. అట్లనే కాకుండా సామాజికంగా అందరికీ కూడా ఉపయోగపడేది ఏంటంటే
వాళ్ళకి అటువంటి టెస్ట్లు అనేవి మనం ముందుగానే చేసుకోవాలి. ఇంకోటి కలర్ బ్లైండ్నెస్ అని కూడా కామన్గా ఈ డ్రైవింగ్ దాంట్లో, అందుకనే మనం పోలీస్ కానీ లేకపోతే డ్రైవింగ్ వీళ్ళందరూ కలర్ బ్లైండ్నెస్ అనేది ఒకసారి చూస్తుంటారు. సో కలర్ బ్లైండ్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ డ్రైవర్లకి. అందుకని మనం కాంప్రహెన్సివ్గా ప్రతి డ్రైవర్కి మనం కలర్ బ్లైండ్నెస్ మామూలుగా ఉచితంగా కలర్ బ్లైండ్నెస్ చెక్ చేయడము, ఇట్లా మనము కొన్ని ఒక ప్యాకేజ్ లాగా పెట్టుకొని ఎస్పెషల్లీ డ్రైవర్లకి, ఎందుకంటే డ్రైవర్లు వాళ్ళ విజన్ వేరే ఉంటుంది, మనం రెగ్యులర్గా విజన్ వేరే ఉంటుంది. సో మేము అవన్నీ ఇన్కార్పొరేట్ ఆ డిస్కషన్స్ అనేది చేస్తాము. సో అందుకనే ఏంటంటే ఇది ఒక అవేర్నెస్ వాళ్ళకి తెలియాలి మనం చేస్తున్నట్టు, తెలియకపోతే వాళ్ళు ఎవరు కూడా రారు. అందుకనే ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం ఎందుకు అంటే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వస్తే వాళ్ళకు మనం ఎంత సహాయపడితే అంత సహాయపడగలిగి అందరికీ కూడా అది ఎంతో యూజ్ అవుతుందని ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టాము. January 11th to February 11th మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ సపరేట్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ విషయాన్ని మా వాసన్ ద్వారా మీకు చెప్పేది ఏంటంటే మీ పత్రికా సహోదరులందరూ సోదరి మనులందరూ కూడా అందరికీ కూడా స్ప్రెడ్ చేస్తే వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు. ఆ విధంగా సమాజం కూడా ఎంతో బెనిఫిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఉద్దేశం ఏంటంటే January 11th నుంచి February 11th వరకు అందరు డ్రైవర్లు అంటే లైక్ ట్రక్ డ్రైవర్స్, బస్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, అందరు డ్రైవర్ సోదరులకు ఇది ఈ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఫ్రీ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ఫస్ట్ 1000 మెంబర్స్కి ఫ్రీ సర్జరీ ఉంటుంది, క్యాటరాక్ట్ సర్జరీ. వాళ్ళకి ఎటువంటి విజువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా విత్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు కూడా ఫ్రీగానే ఉంటుంది.